అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. త్రినయని సీరియల్ ద్వారా తిలోత్తమగా పరిచయమైన పవిత్ర జయరాం మృతి సంచలనంగా మారింది. తన కో ఆర్టిస్ట్ చంద్రకాంత్తో బెంగళూరు నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె చనిపోయిన 5 రోజులకే చంద్రకాంత్ కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. అయితే చంద్రకాంత్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవిత్ర జయరాం మృతిని జీర్ణించుకోలేకే ఆత్మహత్య చేసుకున్నారా, లేదా చంద్రకాంత్కు మొదటి భార్యతో ఏమైనా గొడవలు ఉన్నాయా, లేదా ఆయనకు బయట ఏమైనా అప్పులు ఉన్నాయా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇంతకీ చంద్రకాంత్ మృతికి అసలు కారణాలేంటి? ఇంత అర్ధాంతరంగా ఆయన ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న నిజాలు ఏంటి? బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన త్రినయని, రాధమ్మ కూతురు, కార్తీక దీపం 2 సీరియల్స్లో నటించిన చందు శుక్రవారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సీరియల్స్లో నటించిన పవిత్ర జయరాం చనిపోయిన 5 రోజులకే చందు కూడా తన నివాసంలో బలవన్ మరణానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. అయితే తాను ఎంతగానో ఇష్టపడిన పవిత్రను కోల్పోవడం దురదృష్టమని చంద్రకాంత్ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో తన ఆవేదనను వెల్లడించారు. ఇక అప్పటి నుంచి ఆయన తీవ్ర డిప్రెషన్లో ఉన్నారు. పవిత్ర జయరాం కన్నుమూసిన తర్వాత చందు తీవ్ర మనస్తాపానికి గురై చివరికి తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం అందరికీ షాక్ ఇచ్చింది. అయితే 6 ఏళ్లుగా త్రినయని సీరియల్ నటి పవిత్రతో ఆయన కలిసి ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం పవిత్ర జయరాం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తనకు తగిలిన గాయాలు పవిత్ర చూసి తట్టుకోలేకపోయిందని, తన వల్లే ఆమెకు హార్ట్ అటాక్ వచ్చి పవిత్ర జయరాం ప్రాణాలు కోల్పోయారు. ఇక పవిత్ర తన కళ్ళ ముందే చనిపోవడం చందు జీర్ణించుకోలేకపోయాడు. ఆమె ఎడబాటును తట్టుకోలేకపోయాడు. ఇక అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న పవిత్ర తన వల్లనే చనిపోయిందని పలుమార్లు గుర్తు చేసుకుని కుమిలిపోయాడు. 2 రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు కావడంతో బాగా డిప్రెషన్లోకి లోనయ్యాడు. ఇక 2 రోజులు ఆగు, నేను వచ్చేస్తా అంటూ తన ఇన్స్టాలో ఎమోషన్ పోస్ట్ పెట్టారు. ప్రతిరోజు తన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ పోస్టుల రూపంలో ఇన్స్టాలో పోస్ట్ చేసి తన బాధను వ్యక్తం చేసుకున్నాడు. చనిపోయే రోజు కూడా గుడ్ మార్నింగ్ నాన్న, ఇట్స్ టైమ్ ఫర్ జిమ్, మన జిమ్ కోచ్ ఇప్పుడే కాల్ చేశాడు, లవ్ యూ పాపా అంటూ పోస్ట్ పెట్టాడు. పవిత్ర జయరాం మృతి చెందిన మరుసటి రోజు నుంచి చంద్రకాంత్ వరుసగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. పాప, నాన్న మిస్ యూ అని వీడియోలు షేర్ చేస్తూ వచ్చారు. ఆయన పోస్ట్ చేసిన విధంగానే వీడియో పెట్టిన 2 రోజులకే మణికొండలోని పవిత్ర ఇంట్లో ఆయన చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పవిత్ర లేనిది తన జీవితం లేదని, తనకు జీవితం ఇచ్చిన దేవత పవిత్ర అని, పవిత్రను ఉంచి తనను తీసుకొని వెళ్ళినా అయిపోయేదని ఆయన ఆఖరి ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు ఆయన మృతి విషయం అందరినీ షాక్కు గురిచేస్తుంది. అటు ఆయన 2 పిల్లలు కూడా తండ్రి లేని వారయ్యారు. ఏది ఏమైనా 5 రోజుల వ్యవధిలో ఇండస్ట్రీలో 2 మరణాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.